ఇప్పుడే అందిన వార్త ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ ముఖ్య ప్రకటన రేపటి నుంచి అమలు అదనంగా ఇవన్నీ కూడా ఖాతాల్లో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. నేటి యుగంలో బ్యాంకింగ్ సేవలు వేగంగా ఆన్లైన్ వైపు మారుతున్నాయి అనమాట. ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి ఎస్బీఐ సంబంధించి తన కస్టమర్ల కోసం వాట్సాప్ బ్యాంకింగ్ సేవలకు సంబంధించి అందుబాటులోకి అయితే తీసుకొచ్చింది అనమాట. ఈ సేవల ద్వారా వచ్చేసి చిన్న చిన్న అవసరాలకు కూడా మనకు బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మొబైల్ నుంచే అనేక పనులు సులభంగా చేసుకోవచ్చు. సో అదనంగా ఈ సేవలు కూడా ఉపయోగించుకునేందుకు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ముందుగా ఎస్బీఐ అధికార వెబ్సైట్లోకి మనం అందులో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయవచ్చు అనమాట. అక్కడ లేకపోతే మీ బ్యాంక్ ఖాతా లింక్ అనేది అయినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసి మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్లో ఇక VREGA ఏదైతే అకౌంట్ నెంబర్ అని టైప్ చేయండి. తర్వాత ఈ నెంబర్ ఉంది కదా, సో 917208933148 నెంబర్కు SMS అనేది మనకు పంపాలన్నమాట. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వాట్సాప్ ద్వారా 919022690226 నంబర్కి అయితే హాయ్ అని మెసేజ్ అనేది పంపితే అందుబాటులోకి అనేది వస్తాయన్నమాట. సో ఇక వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా అనేక ముఖ్యమైనటువంటి సేవలను కూడా పొందవచ్చు అనమాట. ఇందులో ముఖ్యంగా బ్యాంక్ ఖాతాలు, మన బ్యాంక్ కాడికి పోయి పైసలు పట్టేయాలి, లేదా బ్యాంకులు ఎన్ని ఉన్నాయి, మినిమం స్టేటస్ ఇవన్నీ కూడా చూసుకునే కంటే వాట్సాప్లో డైరెక్ట్ మనకు చూపెడుతుంది అనమాట. చివరి 10 లావాదేవీలు ముందు స్టేట్మెంట్ అనేది మనం చూసుకోవచ్చు. ఇక అదనంగా పూర్తి ఖాతా స్టేట్మెంట్, రుణ వివరాలను, డిపాజిట్ స్కామ్ సమాచారం, పెన్షన్ సంబంధిత వివరాలు కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా ఏటీఎం సంబంధించి సమీప బ్రాంచ్ వివరాలు, ఫిర్యాదులు నమోదు చేసే అవకాశం కూడా, ఇక అవసరమైనటువంటి ఫారంను డౌన్లోడ్ చేసుకున్నటువంటి ముఖ్యంగా సౌకర్యం కూడా ఇందులో అయితే ఉంది. కార్డు పోగొట్టుకున్న సందర్భంగా అవసరమైనటువంటి మార్గదర్శకాలు కూడా ఈ సేవ ద్వారా కూడా మనం పొందవచ్చు అనమాట. ఎస్బీఐ బ్యాంకింగ్ వాట్సాప్ బ్యాంకింగ్ సేవ కూడా సులభంగా ఈజీ ప్రాసెస్ చేస్తారనమాట. బ్యాంకింగ్ అనుభవాన్ని కూడా అందిస్తున్నారంటారు. సో ఇక్కడ ఓవరాల్గా వచ్చేసి మనకి ఏం చెప్తున్నారు ఏంటంటే, సో దీనివల్ల ఈ 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఈ 2 నెంబర్లో మనకు పనిచేస్తాయి అనమాట. సో బ్యాంక్ సంబంధించి మన అకౌంట్లో డబ్బులు పడ్డాయి, డబ్బులు ఎన్నో చెక్ చేసుకోవడానికి మొత్తం అన్ని వివరాలు ఆన్లైన్లో అయితే చూసుకోవచ్చు అనమాట. వాట్సాప్ ద్వారా కూడా అని చెప్పేసి ఈ ఫీచర్ అయితే తీసుకురావడం జరిగిందండి.